అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. ఈరోజు మనం విశాఖపట్నంలోని పవిత్రమైన సూఫీ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటైన హజరత్ బాబా షేక్ ఫరీద్ షక్కర్గంజ్ చిల్లా షరీఫ్ రహమతుల్లాహి అలైహి దర్గాను సందర్శిస్తున్నాం. ఈ దర్గా ఎన్నో సంవత్సరాలుగా భక్తులకు విశ్వాసానికి, ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రతిరోజు అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి దువా చేస్తారు. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియామిన్ క్రానికల్స్. ఈ పవిత్ర దర్గా సుమారు 3 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో విస్తరించి ఉంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, విశాలమైన ప్రార్థన స్థలం మరియు చిల్లా షరీఫ్తో ఈ దర్గా భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి అందిస్తుంది. ప్రాంగణంలో వివిధ సూఫీ మహనీయుల పవిత్ర సమాధులు, నిషానీలు మరియు భక్తులు విశ్రాంతిగా కూర్చొని దువా చేసుకునేందుకు అనువైన ప్రదేశాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ప్రశాంతత, భక్తి మరియు ఆధ్యాత్మికత ఒకేసారి అనుభూతి కలుగుతుంది. పవిత్ర దర్గా పేరు భారతదేశంలోని ప్రముఖ సూఫీ మహానుభావుడు హజరత్ బాబా షేక్ ఫరీదుద్దీన్ మసూద్ గంజ్ ఏ షక్కర్ రహమతుల్లాహి అలైహి వారి పేరు మీదుగా ఉంది. ఆయనను ప్రేమగా బాబా ఫరీద్ షక్కర్ గంజ్ అని పిలుస్తారు. షక్కర్ గంజ్ అంటే తీపి నిధి అనే అర్థం. ప్రేమ, కరుణ, వినయం, మానవత్వం మరియు అల్లాపై సంపూర్ణ భక్తితో జీవించిన మహనీయునిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన బోధనలు మతాలకు అతీతంగా ప్రతి మనిషిని ప్రేమించాలి, సేవ చేయాలి, శాంతి మార్గంలో నడవాలి అనే సందేశాన్ని అందించాయి. ఈ దర్గాలోని ప్రధాన విశేషం చిల్లా షరీఫ్. చిల్లా అంటే ఒక సూఫీ మహానుభావుడు ధ్యానం, ప్రార్థన లేదా ఆధ్యాత్మిక సాధన చేసి పవిత్ర స్థలం. ఈ చిల్లా షరీఫ్ కారణంగా ఈ దర్గాకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఆరోగ్యం, కుటుంబ సుఖశాంతి, విద్య, ఉద్యోగం మరియు మనశ్శాంతి కోసం అల్లాను ప్రార్థిస్తారు. ربي زادك وقام الصلاة من ذرياتي ربنا وتقبل دعاء ربنا اغفر لنا واستغفر لنا المؤمنين والمؤمنات بسم الله الرحمن الرحيم قل سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين الحمد لله رب العالمين لا اله الا الله محمد رسول الله صلى الله عليه وسلم.
ఈ పవిత్ర ప్రాంగణంలో హజరత్ బాబా సయ్యద్ తాజుద్దీన్ ఖాదరీ రెహమతుల్లాహి అలైహి మరియు హజరత్ బాబా మహమ్మద్ సిద్దిక్ షా ఖాదరీ రెహమతుల్లాహి అలైహి వారి పవిత్ర సమాధులు కూడా ఉన్నాయి. వీరు ఖాదరీయ సూఫీ సాంప్రదాయానికి చెందిన మహనీయులు. ప్రేమ, సేవ, వినయం, దైవభక్తి మరియు మానవత్వాన్ని ప్రజలకు బోధిస్తూ అనేక మందికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపారు. करम से औलिया की बरकत से इनकी दुआओं को कबूल अता फरमा। आमीन, आमीन, इनके आमीन। घर से परेशानियों को दूर अता फरमा। आमीन, आमीन। मुश्किलात को आसान अता फरमा। आमीन, या अल्लाह आमीन। सबके बच्चों को पढ़ने लिखने की तौफीक अता फरमा। आमीन, या आमीन। अल्लाह सबके बच्चों को अच्छी नौकरी अता फरमा। आमीन, या आमीन। अल्लाह जिनके बच्चे शादी के लायक उनको शादी अता फरमा। आमीन, या अल्लाह आमीन। जिनके पास नौकरी नहीं है उनको अच्छे से अच्छे नौकरी अता फरमा। आमीन, या आमीन। अल्लाह जो बच्चा इम्तिहान दे रहा अच्छा उनके इम्तिहान देने की तौफीक अता फरमा। आमीन, आमीन। या अल्लाह जो बीमार उनको शफाई कुल्ली सेहत आजिला अता फरमा। आमीन, या आमीन। अल्लाह जो भी औलाद उनको साहिब औलाद अता फरमा। आमीन, या आमीन। अल्लाह तेरे फजल व करम से तू दिलों का राज को जानता है। जो भी मकसद तेरा बंदा हाथ उठाया औलिया के दरबार में इनकी सबको तुफेल से सबकी दुआओं को कबूल अता फरमा। आमीन, आमीन, सबकी आमीन। अच्छी जिंदगी अता फरमा। आमीन, आबाद आमीन। जिंदगी अता फरमा। आमीन, खुशी की आमीन। जिंदगी अता फरमा। आमीन, आमीन। मांगा वो भी अता फरमा। आमीन, आमीन। मांगने से रह गया वो भी अता फरमा। आमीन, आमीन। सल्लल्लाहु अला खैर खल्क़िही नूर अर्श व अला आलिही व सहाबी अजमईन बिहक ला इलाहा इल्लल्लाह। मेरी ఈ దర్గా వెనుక భాగంలో వివిధ పవిత్ర దర్గాలను సూచించే నిషానీలు ఏర్పాటు చేయబడ్డాయి. స్థానిక విశ్వాసం ప్రకారం ఈ నిషానీలు వివిధ సూఫీ మహనీయుల జ్ఞాపకాలను గుర్తు చేస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. అన్ని దర్గాలను ప్రత్యక్షంగా సందర్శించే అవకాశం లేని భక్తులు ఈ నిషానీల వద్ద కూడా గౌరవంతో దువా చేస్తారు. ప్రతి నిషానీ ప్రేమ, సేవ, మానవత్వం మరియు అల్లాహ్పై విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. कश्मीर दरगाह पर हुआ ना ఈ దర్గాలో నిర్వహించే లంగర్ సేవ ఎంతో విశిష్టమైనది. అల్లాహ్ పేరుతో సిద్ధం చేసిన భోజనాన్ని మతం, కులం, భాష అనే భేదం లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమతో అందిస్తారు. ఈ సేవ సూఫీ సాంప్రదాయంలోని సమానత్వం, సేవాభావం మరియు సోదర భావాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తులు ఈ భోజనాన్ని ఆశీర్వాదంగా స్వీకరిస్తారు. ఇక్కడికి కొబ్బరికాయ, నిమ్మకాయలు, చక్కెర మాత్రమే ఫాతియా కింద తెస్తారు. ఇక్కడ ఫాతియా ఇచ్చిన కొబ్బరి మరియు చక్కెరను ఉపయోగించి బిర్యానీ మరియు చాయ్ను
తయారు చేసి భక్తులకు అందిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే ఉర్స్ మహోత్సవం సందర్భంగా ఈ దర్గా ఎంతో వైభవంగా అలంకరించబడుతుంది. ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ పారాయణం, చాదర్ సమర్పణ, జిక్ర్, లంగర్ఖానా పంపిణీ మరియు సామూహిక దువాలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర ఉత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఈ పవిత్ర దర్గా మనకు ప్రేమ, శాంతి, సేవ, మానవత్వం మరియు ఐక్యత అనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ తమ కోరికలను అల్లాహ్ ముందు ఉంచి మనశ్శాంతితో తిరిగి వెళ్తారు. ఈ దర్గాకు ముస్లింలతో పాటు ఇతర మతాలకు చెందిన భక్తులు కూడా రావడం ఈ పవిత్ర స్థల విశిష్టత. ఈ దర్గాలో సాయంత్రం సమయం ఎంతో ప్రత్యేకమైనది. సూర్యాస్తమం తర్వాత జరిగే సలాం ఈ పవిత్ర స్థలానికి వచ్చే ప్రతి భక్తి హృదయాన్ని హత్తుకుంటుంది. మధురమైన స్వరంతో అల్లాహ్ను స్మరిస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై మరియు సూఫీ మహనీయులపై గౌరవం, ప్రేమను వ్యక్తం చేస్తూ సలాం ఆలపిస్తారు. ఆ సమయంలో దర్గా అంతా ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుంది. సలాం వినేందుకు అనేక మంది భక్తులు ప్రత్యేకంగా సాయంత్రం వేళ దర్గాకు వస్తారు. సలాం ముగిసిన తర్వాత అందరూ కలిసి దువా చేస్తారు. ఆ క్షణంలో అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి మనశ్శాంతి, భక్తి మరియు దైవానుభూతి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మీరు ఈ దర్గాను సందర్శించే అవకాశం వస్తే సాయంత్రం జరిగే ఈ సలాంను తప్పకుండా వినండి. ఆ మధురమైన స్వరం మరియు ఆధ్యాత్మిక వాతావరణం మీ మనసులో చిరకాలం నిలిచిపోతాయి.
ఈ పవిత్ర దర్గా గురించి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి దర్గాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక విశేషాలు, ఫుడ్ మరియు ట్రావెల్ వీడియోల కోసం మా నియామిన్ క్రోనికల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరొక అందమైన వీడియోతో కలుద్దాం.